నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 3. చిట్టి నానమ్మని హాస్పిటల్లో చూపించి తిరిగి ఇంటికి వస్తూ అమెరికా నుండి వచ్చిన రాహుల్ని కూడా వెంటబెట్టుకొని ఊరికి వచ్చింది. అతను బాగా అలసిపోయాడేమో, కాస్త నీరసంగా కనిపించాడు. చిట్టి ఇంటి దగ్గర కారాపగానే సుభద్ర రాహుల్ని కూడా దిగమని చెప్తూ లోపలికి రమ్మని పిలిచింది. చిట్టి సుభద్ర వైపు కోపంగా చూస్తూ ఆమెకి దగ్గరగా వెళ్ళి రాహుల్కి వినపడకుండా గుసగుసగా, నానమ్మ, వాడు అచ్చం చిన్నపిల్లలను ఎత్తుకుపోయే వాడిలా ఉన్నాడు. వాణ్ణి మన ఇంట్లో పెట్టుకోవడమేంటి? వద్దు, వాణ్ణి వెంకటేష్ తాత వాళ్ళ ఇంటికి పంపించేసేయి అని చిట్టి అనగానే, అది కాదే కృష్ణ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ చీకట్లో ఈ అబ్బాయిని అక్కడికి పంపిస్తే మా అన్నయ్య వదిన ఏమనుకుంటారే? రేపు ఉదయాన్నే వెళ్తాడులే. అయినా అక్కడ ఇల్లంతా పెయింటింగ్ వేస్తున్నారు కదా. ఈ పనులన్నీ అయిపోయాక సాగర్ బాబు కూడా వచ్చాక వెళ్తాడులే అని సుభద్ర అనగానే చిట్టి అలిగినట్టుగా ముఖం పెట్టి చేసేది ఏమీ లేదు అని లోపలికి వెళ్ళింది. రాహుల్ ఇల్లంతా చూస్తూ, వావ్, ఈ ఇల్లు చాలా బాగుంది, ఐ లైక్ ఇట్. అమ్మమ్మ, ఎవరిది ఇల్లు అని అడిగాడు. ఆ, మీ అత్తగారిది. నీ పేరు మీద రాపించుకుంటావా ఏంటి అని చిట్టి చిరుకోపంగా అనగానే అందరూ నవ్వుతూ ఉన్నారు. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఏది మాట్లాడినా నా బుర్రకైతే ఎక్కడం లేదు అని రాహుల్ అనగానే, అసలు నీకు అది ఉందా అని చిట్టి మనసులోనే గొనుక్కుంటూ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసింది. రాహుల్కి మేడపై ఉన్న గదిని చూపించడంతో అతను ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి అలాగే మంచంపై వాలిపోయాడు. అలసటగా ఉన్నందువలన అతడు నిద్రలోకి జారుకున్నాడు. అందరూ భోజనం చేస్తూ రాహుల్ని పిలుచుకురమ్మని భార్గవికి చెప్పడంతో ఆమె వెళ్ళి అతన్ని పిలుచుకొని వచ్చింది. అతను కూడా వాళ్ళందరితో కలిసి కూర్చున్నాడు. రాఘవయ్య రాహుల్ని అతని తల్లిదండ్రుల గురించి అడగడంతో రాహుల్ సైలెంట్గా ఉండి, తాతయ్య, మీరు మా వాళ్ళ గురించి అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్, నేను ఇంకెప్పుడైనా చెబుతాను అని అతను అనగానే రాఘవయ్య సుభద్ర అర్థం చేసుకొని అతన్ని ఏమీ అడగకుండానే కబుర్లు చెప్పుతూ నవ్వుకుంటూ భోజనాలు చేసేశారు. అలా కొద్దిసేపు రాహుల్ అందరితో కబుర్లు చెప్పి నాకు నిద్ర వస్తుంది అని వాళ్లకు చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. చిట్టి అతని వైపే చూస్తూ, వీడు అమెరికా నుండి వచ్చాడు కదా, వీడికి లేని అలవాట్లంటూ ఉండవు. అందరూ మాట్లాడుతూ ఉంటే నిద్ర వస్తుందని అలా వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా మందు తాగడానికే వెళ్తున్నట్టున్నాడు. ఎలాగైనా సరే నానమ్మకు వీడి గురించి తెలిసేలా చేయాలి అని చిట్టి మనసులోనే అనుకుంటూ 15 నిమిషాల తర్వాత మెల్లగా మెట్లెక్కి కిటికీలో నుండి అతన్ని గదిలోకి తొంగి చూస్తూ ఉంది. రాహుల్ గదిలో కనబడకపోయేసరికి చిట్టి అనుమానంగా చూస్తూ, వామ్మో, వీడు ఎక్కడికి పోయినట్టున్నాడు అని మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి చూసింది. అప్పుడే అతను వాష్రూమ్లో నుండి బయటికి వచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అతను అనగానే చిట్టి అతని వైపుకు తిరిగి చూసింది. రాహుల్ షర్ట్ లేకుండా టవల్తోనే ఉండడంతో ఆమె గట్టిగా అరవబోతూ చేతితో నోరు మూసేసుకుంటూ తల పక్కకు తిప్పుకొని, ముందు ఆ షర్ట్ వేసుకో, అయినా
నా ఇంట్లో ఇలా బట్టలు తిప్పి తిరగకూడదు అని చిట్టి అనగానే అతను షర్ట్ వేసుకుంటూ, అయినా పర్మిషన్ లేకుండా ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? నేనేమి బట్టలు విప్పి ఇల్లంతా తిరగడం లేదు. నాకు ఇలా పడుకోవడమే అలవాటు అని అతను అనగానే అనుకున్నా నువ్వు గిసొంటోడివే అని. అయినా నువ్వే సొంటోడివైతే నాకేంటి కానీ ఈ రూమ్ని నీట్గా ఉంచాలి. ఇక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు తిక్క తిక్క వేషాలు వేస్తే నీ తాట తీస్తా అని అతనికి చెప్పేసి కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని కిందకి వెళ్ళిపోయింది. రాహుల్ వెళుతున్న చిట్టి వైపే చూస్తూ, అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? వచ్చిందా వచ్చిందే కాకుండా ఏదో తిక్క తిక్కగా మాట్లాడి ఎందుకలా వెళ్ళిపోయింది? హో గాడ్, ఈ అమ్మాయే ఇంతేనా? లేకపోతే ఈ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఇంతేనా అని రాహుల్ అనుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. పొద్దున్నే ఏవేవో అరుపులు వినిపించడంతో రాహుల్కి మెలకువ వచ్చింది. అతను కళ్ళు నలుచుకుంటూ కిందకి వచ్చి చూశాడు. చిట్టి ఒక కర్రను తీసుకొని ఇంట్లోకి వచ్చిన పాముని చంపుతూ ఉంది. అది చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వామ్మో, అంత పెద్ద పాముని ఈ పిల్ల ఎంత సులభంగా చంపేస్తుందో అని మనసులోనే అనుకుంటూ, ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి నేను అని రాహుల్ అనుకుంటూనే చిట్టి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. నానమ్మ, నువ్వు భయపడకు ఇక. ఎలాంటి పాము మన ఇంట్లోకి రాదులే. నేను పొలం వరకు పోయి వస్తా అని ఇంట్లో వాళ్ళకి చెప్పి చిట్టి తాతయ్యని వెంట పెట్టుకొని ట్రాక్టర్ తీసుకొని పొలం వద్దకు వెళ్ళింది. అతను చిట్టిని నోరెళ్ళబెట్టి చూస్తూ, అమ్మమ్మ, మీ మనవరాలికి అన్ని పనులు వచ్చా? ట్రాక్టర్ కూడా నడుపుతుంది అని అతను ఆశ్చర్యంగా అడగడంతో, వచ్చు బాబు, అది ఇంటికి కొడుకు లెక్క అన్ని పనులు చేస్తుంది అని సుభద్ర అనగానే, వెరీ గుడ్, ఇలా అన్నిట్లోనూ అమ్మాయిలు ముందు ఉండాలి అని రాహుల్ కూడా ఆమెని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అమ్మమ్మ, ఇంకో విషయం, మీరు ఏమీ అనుకోనంటే చెప్తాను అని అతను అనగానే సుభద్ర నవ్వుతూ, ఏంటో చెప్పు బాబు అని అడిగింది. మీ మనవరాలికి కొంచెం కోపం, కొంచెం తిక్క ఎక్కువగానే ఉన్నాయి అని అతను అనగానే భార్గవి పక్కున నవ్వుతూ, అమెరికా బాబు, మీరు వచ్చింది రాత్రే అయినా మా చిట్టమ్మ గురించి బాగా తెలుసుకున్నారు అని ఆ ఇంట్లో పనిచేసే భార్గవి అనగానే రాహుల్ కూడా నవ్వుతూ, అమ్మమ్మ, నేను కూడా అలా పొలాలు చూసి వస్తాను, నాకు తోడుగా ఎవరినైనా పంపించండి అని అతను అడగగానే సుభద్ర భార్గవి భర్త యాదగిరిని వెంట పెట్టి పంపించింది. అతను ఊరంతా చూపిస్తూ ఉంటే రాహుల్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడి వాతావరణం ఎంత బాగుంది. స్పెషల్గా చెప్పాలంటే ఆ గుడి పక్కనే ఉన్న చెరువు పక్కనే పొలాలు, అబ్బా, చూడడానికి చాలా బాగుంది అని రాహుల్ అనడంతో, అయ్యో అమెరికా బాబు, మీరు ఇంకా ఏం చూశారు? అయ్యగారి పొలాల వద్దకు వెళ్దాం పదండి, అక్కడ మీకు బాగుంటుంది అని యాదగిరి అనడంతో, అయ్యో, నన్ను మీరు అలా అమెరికా బాబు అని పిలవకండి, నాకు ఏదోలా ఉంది, రాహుల్ అని పిలవండి అని అతను అనగానే యాదగిరి తలగొక్కుంటూ, బాబు, మీరు మాకంటే గొప్పవాళ్ళు, పేరు పెట్టేలా పిలవగలను, బాబుగారు అని పిలుస్తాను అని అతను అనగానే రాహుల్ నవ్వుతూ, సరే నీ ఇష్టం, కానీ అమెరికా బాబు అని మాత్రం పిలవకు అని రాహుల్ అన్నాడు.
కబుర్లు చెప్పుకుంటూనే వాళ్ళు రాఘవయ్య పొలం వద్దకి వెళ్ళిపోయారు. అక్కడ పొలంలో రాఘవయ్య పనిచేస్తూ ఉంటే రాహుల్ కూడా సాయం చేస్తూ ఉన్నాడు. రాఘవయ్య చిట్టి ముందు రాహుల్ని పొగిడేస్తూ ఉంటే ఆమెకు అతను నచ్చడం లేదు. వీడు బాగా బిల్డప్ ఇస్తున్నాడు, వీడి పని చెప్తాను అని చిట్టి మనసులోనే అనుకుంటూ ట్రాక్టర్ తీసుకుని పొలం దున్నుతూ రాహుల్ పైన బురదంతా వేసేసింది. ఇప్పుడు తిక్క కుదిరింది వీడికి, మళ్ళీ ఓవర్ బిల్డప్ ఇవ్వకుండా ఉంటాడు అని చిట్టి నవ్వుకుంటూ ఉంది. ఇదంతా కావాలని చిట్టి చేసింది అని రాహుల్ గమనించాడు. అయ్యయ్యో బాబు, మీ పైనంతా బురద పడింది, ఇక్కడ బోర్ వద్దకు వచ్చి కడుక్కోండి అని యాదగిరి అనడంతో రాహుల్ బోరు వద్దకు వెళ్ళాడు. బురదంతా కడిగేసుకుంటూ ఉన్నాడు. చిట్టి పొలమంతా దున్నేసి ట్రాక్టర్ని పక్కన రాహుల్ని చూసి నవ్వుతూ ఆమె కూడా బోరు వద్దకు వెళ్ళి బురదంతా కడిగేసుకుంటూ ఉంది. రాహుల్ చిట్టీనే చూస్తూ, ఏయ్, ఇదంతా నువ్వే కావాలని చేశావు కదా అని అడిగాడు. హా, అవును, కావాలనే చేసిన. మా తాత ముందు నువ్వు ఓవర్ బిల్డప్ ఇస్తుంటే నాకు నచ్చలే అని చిట్టి అనగానే రాహుల్ కావాలనే ఆమె వైపు బోర్ తిప్పి పూర్తిగా తడిపేశాడు. చిట్టి కోపంగా అరుస్తూ ఉంటే, ఏం చేసినావురా, బట్టలన్నీ పూర్తిగా తడిపేశావు అని అరుస్తూ ఉంది. ఏయ్, అరవకు, మీ తాతకు చెప్పి నీ నోరు మూపించనా అని రాహుల్ అనగానే, ఓహో, నువ్వు పెద్ద మగోడివి అనుకున్నాను, కానీ ఇలా పెద్దవాళ్ళకి చెప్పి నా నోరు మూపిస్తావు అనుకోలేదు అని చిట్టి అనగానే రాహుల్కి కోపం వచ్చి కావాలని చిట్టి ముందు అతని బట్టలన్నీ విప్పేస్తూ, ఏ చిట్టి, నన్నే మగవాడివేనా అని అంత పెద్ద మాట అంటావా? చూడు, నేను ఇప్పుడు ఇలాగే ఊళ్ళోకి రాగలను, నువ్వు రాగలవా అని అతను అనగానే చిట్టి అతని వైపు కోపంగా చూస్తూ, ఛీ, మీ మగవాళ్ళంతా ఇంతే, ఏమన్నా అంటే బట్టలు విప్పుతాము, ఇలా ఉంటాము అంటారు అని అతనిపై కోపడుతూ చిట్టి అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. చిట్టి అలా అనగానే రాహుల్ మనసు కూడా కాస్త బాధగా అనిపించింది. నిజమే, నేను ఇలా బట్టలు విప్పి ఉండకూడదు, అయినా చిట్టి కూడా అంత పెద్ద మాట అనకూడదు కదా అని రాహుల్ అనుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటే చిట్టి రాహుల్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా అతనిపై కోపంగా ఉంది. అతను కూడా చిట్టి అన్న మాటకు కోపంగానే ఉండి ఆమె వైపు చూడకుండానే భోజనాలు చేస్తూ ఉన్నాడు. అలా అందరూ కలిసి భోజనాలు చేయగానే రాహుల్కి అమెరికా నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ అందరితో మాట్లాడిస్తూ అతను కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్, మేమందరము 2 రోజుల్లో అక్కడికి వచ్చేస్తాము అని సాగర్ చెప్పడంతో రాహుల్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషించారు. హమ్మయ్య, ఈ సాగర్ గాడు వస్తే నా పని పూర్తి చేసుకుని ఈ ఊరి నుండి వెళ్ళిపోతాను, అప్పుడు ఈ చిట్టి బాధ నాకు తప్పుతుంది అని రాహుల్ అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ రాహుల్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అది చూసి చిట్టి అక్కడ ఎక్కువసేపు ఉండలేక నాకు తలపోటుగా ఉంది అంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది. రాహుల్కి ఆ ఇంట్లో ఉండాలి అంటే ఇబ్బందిగా ఉంది, కానీ అతను ఎక్కడికి వెళ్ళలేక ఆ ఇంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉండిపోయాడు. సుభద్ర సాగర్ గురించి రాహుల్ని గుచ్చి అడుగుతూ ఉంటే రాహుల్ నవ్వుతూ, అమ్మమ్మ, ఏంటి సాగర్ గురించి అంతలా ఆరా తీస్తున్నావు
అని క్వశ్చన్ వేయడంతో, అయ్యో బాబుగారు, మీకు తెలీదా? సాగర్ బాబు ఈ ఇంటికి కాబోయే అల్లుడు అని భార్గవి అనగానే, అయ్యయ్యో, నేను మర్చిపోయాను. సాగర్ మీ గురించి, ఈ ఊరి గురించి ఎన్నోసార్లు చెప్పాడు. సత్యభామ ఆంటీ కూతురు ప్రియ కూడా మీకు పెద్ద మనవరాలు కదా అని అతను అడగగానే, సుభద్ర నవ్వుతూ, అవును, అది నా పెద్ద మనవరాలు, చిట్టి చిన్న మనవరాలు అని చెప్పగానే రాహుల్ నవ్వుతూనే, అవును, ప్రియాకి చిట్టికి చాలా తేడా ఉంది. ప్రియ చాలా సైలెంట్గా, చాలా పద్ధతిగా ఉంటుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియా పద్ధతులే పాటిస్తుంది. కానీ చిట్టి అలా కాదు, ఒక రౌడీలా ఉంటుంది. మీకు తెలుసా, ప్రియా, నేను సాగర్ ముగ్గురం కలిసే చదువుకున్నాము. నాకు ప్రియా అంటే చాలా ఇష్టం అని రాహుల్ అనగానే, సుభద్ర, భార్గవి ఒకరిని ఒకరు చూసుకుంటూ, అంటే రాహుల్ ప్రియాని ఇష్టపడుతున్నాడా అని వాళ్ళు మనసులోనే అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇకపోతే ప్రేమదరహాసం పెట్టడానికి ట్రై చేస్తా, మీరు మాత్రం అప్సెట్ కాకండి.